మన ప్రపంచంలో ప్రతిదీ పెరుగుతూనే ఉంటది, కానీ మన ప్రపంచంలో తరిగేది ఒకటే ఒకటండి, అది కేవలం భూమి మాత్రమే. ఈ ప్రిన్సిపల్ నాది కాదు, ఇంకెవరిదో కాదు. మనందరికీ తెలిసిన మన తెలుగు రాష్ట్రాల్లో, తమిళ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సుపరిచితులు మహాన్ బాబు శోభన్ బాబు గారు, ఈ ప్రిన్సిపల్ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆయన ఇన్స్పిరేషన్ తోనే చాలా మంది ఈ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక లైక్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా నేను మీకు కూడా నేను చిన్న ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఏమాత్రం డబ్బున్నా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అది మెయిన్ పాయింట్ కదా. సో మనం ప్రెసెంట్ అందరూ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. ఈ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎక్కడ కరెక్ట్ పాయింట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తే మనకి సిటీలో అవుట్స్కట్స్ డెఫినెట్లీ మనకి ఏంటంటే ఇప్పుడున్న సిటీ లోపల అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి. డెఫినెట్లీ ఒకప్పుడు అయితే మేబీ 20 years బ్యాక్ ఏమవుతుంది అంటే మనకి సమ్వేర్ అరౌండ్ సిటీ అంటే మనకు బౌండరీ చూసుకుంటే ఓన్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఉండేది. కానీ ఇప్పుడు అది లిమిట్స్ దాటిపోయి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే శ్రీశైలం హైవే రోడ్డు ఇంతకుముందు అంటే ఒక 30-40 kilometers రేడియస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే దగ్గర 150 రేడియస్ వరకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ల్యాండ్ ఎక్కడ దొరకట్లేదు. సో అలాంటి పరిస్థితిలో ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే మనకి సిటీలో ఇప్పుడు ఐదర్ శ్రీశైలం హైవే ఏదైతే ఉన్న స్పేస్ ఉందో రామ్కి వాళ్ళది డ్రీమ్ స్కేప్ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్టు. ఇది కరెక్ట్ గా ఏంటంటే మన శ్రీశైలం హైవే రోడ్ కి మన బెంగళూరు హైవే రోడ్ కి కరెక్ట్ గా సెంటర్ పాయింట్ ఉందండి. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే కరెక్ట్ గా మంచి హబ్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అండి. నేనే అంటే మీకు ఏదో ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వట్లేదు. ఫాల్స్ అంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ డెఫినెట్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ కి అయితే ది బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి చెప్పలేము, ఎందుకంటే స్కై ఇస్ ద లిమిట్. డెప్రిషియేషన్ ఎలా ఉంటుందంటే ఎవరు కూడా గెస్ చేయలేరు. బట్ డెఫినెట్లీ మినిమం ఏంటంటే మనం పెట్టిన అమౌంట్ కి మినిమం ఏంటంటే ఒక 4-5 times అయితే కంపల్సరీ అప్రిషియేషన్ ఉంటుంది. దాని తర్వాత నేను చెప్పినట్టు ఏంటంటే స్కై ఇస్ ద లిమిట్. సో నౌ ద చాయిస్ ఇస్ యువర్స్. ఎవరికి బలవంతం ఏం లేదు. బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, మినిమం డబ్బులు ఉన్నాయి అనుకుంటే డెఫినెట్లీ ఒకసారి రండి. వచ్చిన తర్వాత యూ టేక్ ఏ కాల్. ఇప్పుడు మీరు రావాల్సి వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో కింద మీకు కింద క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఒక సైట్ విజిట్ బుక్ చేసుకోవచ్చు. దాంట్లో నెంబర్స్ కూడా ఉంటే వాళ్ళు కాల్ చేస్తే మీకు ఏంటంటే బుక్ చేస్తారు. వచ్చిన తర్వాత మీరే ప్లేస్ లో చూసిన తర్వాత ఏంటంటే దాన్ని యూ కెన్ టేక్ అక్కడ చూడండి. యాక్చువల్గా మనకి ఏంటంటే లేడీస్ కూడా మీకు ఇంత దూరం ఉన్న లేడీస్ కూడా కస్టమర్స్ అందరూ వచ్చి ఏంటంటే ఇక్కడ సైట్స్ అన్ని తీసుకుంటున్నారు. అలా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆపోజిట్ యాక్చువల్గా ఇది కొన్నాను కాదు, ఆపోజిట్ ఏదైతే వెంచర్ ఉందో దాంట్లో తీసుకోవడానికి వచ్చి. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళంటే రామ్కి అనేది అంటే ఎవరో కాదు. ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, మన ఎవరిది తర్వాత క్రెడిబిలిటీయా అంటే లైక్ మనకి ప్రాపర్ గా చేస్తారు లేదని ఎటువంటి భయం అక్కర్లేదండి. రామ్కి గారు అన్నది ఆల్రెడీ ఒక మన మూవీ ఇండస్ట్రీ వ్యక్తే. ఆల్రెడీ ఆయన మూవీ ప్రొడ్యూస్ చేశారు, హీరోగా చేశారు. ఇప్పుడు ఆయనే సొంతంగా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి వెంచర్స్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో క్రెడిబిలిటీ విషయంలో మీరు ఏం వరి అవ్వక్కలేదు. అండ్ ఫర్దర్ గా ఇప్పుడు నేనే కాదు చాలా మంది మనలాగా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. డిఫరెంట్ అదర్ పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఐటీ కానీ మిగతా వేరియస్ కేటగిరీ అందరూ చేస్తారు. అండ్ ఎడిషనల్ స్పెసిఫిక్ గా నేను మీకు చేయగలిగింది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎలాగో మనం ఏంటంటే అడిషనల్ గా డిస్కౌంట్ ఇస్తాము. నా ఫాలోవర్స్ కి దీంట్లో ఎవరైతే పింక్ చేసి దీంట్లో కమెంట్ చేసేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ది బెస్ట్ డిస్కౌంట్ అనేది జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. సెంటర్ పాయింట్ లో ఉన్నామండి. కంప్లీట్లీ మనకి ఇక్కడ ఈ వెంచర్ అయితే 100 acres. చూద్దాం ఎంత దూరం నడిచే డిస్టెన్స్ కాదండి. సో డెఫినెట్లీ మనం ఒక వెహికల్ లోనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీరు వైర్ చూసుకుంటే ఆ చివరి చెట్లు ఎన్ని ఉన్నాయి చూసారు. నియర్ అబౌట్ 1 kilometer వరకు ఈ వెంచర్ ఎక్స్పాండ్ అయి ఉందండి. సో ఒకసారి మిగతాదంతా మనం ట్రావెల్ అవుతూ నేను చూద్దాం.